విద్యుత్ స్మార్ట్ మీటర్ల వద్దు ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలి అని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా స్థానిక ఏపీఈసీ డీసీఎల్ఎస్ఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని యువగలం పాదయాత్రలో లోకేష్ పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉధృతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొత్త కోట అప్పారావు, ఎంఎం గోవర్ధన్ రావు, ఆర్ ప్రకాష్, బి సింహాచలం, ఆదినారాయణమూర్తి, వెంకట్రావు, పాణిగ్రహి, ఏ లక్ష్మి, శ్రీదేవి, పాణిగ్రహి, ఆర్ ప్రకాష్, కె చంద్రశేఖరరావు, జ్యోతి, పార్వతీశం, బాలకృష్ణ, తిరుపతిరావు, ఎం సంతోష్, నీలం రాజు, భాస్కర్ రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినారు, నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, తగ్గించడమే కాదు భవిష్యత్తులో పెంచడానికి కూడా వాగ్దానం చేసినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉండే సర్దుబాటు డ్రాప్ ఛార్జీలని 3,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసినారు. 22 నుంచి 24 వరకు ఈరోజు సర్దుబాటు ఛార్జీల పేరుతోని 15,750 కోట్ల భారాన్ని వేసినారు. అలాగే 2024-25లో ఒక యూనిట్కి 40 పైసలు పెంచి మళ్ళీ 2,270 కోట్ల భారం వేశారు. సరికదా ఇప్పుడు మళ్ళా 12,787 కోట్ల రూపాయలు మళ్ళీ సర్దుబాటు ఛార్జీ వేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతారు. ఆ రోజు నువ్వు బాధురాను, ఈవేళ నువ్వు వేర బాధులు బాధి ఈవేళ ప్రజలతో సంపదని లూటీ చేస్తావా, ఇవాళ చేస్తే సహించకూడదని చెప్పి ఇవాళ హెచ్చరిక జారీ చేస్తాం. అంతేకాదు లోకేష్ గారు యువతరంలోనూ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పినావు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగిస్తావు, ఇది ఏమిటి, ఇది ప్రజలకు ద్రోహం కాదా అని చెప్పి ఇవాళ మేము లోకేష్ గారిని ప్రశ్నిస్తాం. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో మాట అంటారు. ఇవాళ ఆదానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల తాలూకా డబ్బుల్ని జోబిల్ని లూటీ చేసే ప్రయత్నాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు చెప్తాడు, నీ సంపద సృష్టిస్తావు, నువ్వు సంపద సృష్టించలేదు, ప్రజల తాలూకా సొమ్ముని ఇవాళ లూటీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీరు చెప్పదలుచుకో. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అత్యంత ప్రమాదము ఏంటంటే టైమ్ ఆఫ్ ది డే పెట్టి ఉదయం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, ఎండాకాలం ఒక రేటు, శీతాకాలం ఒక రేటు. సంపదలను ఆదానికి అప్పచెప్పొద్దు, డ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలి.